హలో ఎవ్రీవన్. ఐ థింక్ నేను మీకు కనపడుతున్నాను, వినపడుతున్నాను కూడా. 9th క్లాస్ వాళ్ళకి గుడ్ ఈవినింగ్. యాక్చువల్గా నిల్చొని చెప్పుండొచ్చు, స్టూడియోస్ అవైలబిలిటీ లేదు ఇక్కడ, కొద్దిగా చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉన్నాయి, మీరందరూ అడ్జస్ట్ అవ్వాలి. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత క్రౌడ్ రాలేదు 9th క్లాస్ వాళ్ళు, కానీ అడిగిన వాళ్ళంతా వచ్చి చూసారని కూడా నాకు ఐడియా లేదు. ఎందుకంటే చాలామంది అడిగారు 10th క్లాస్ లైవ్ సెషన్స్ జరిగేటప్పుడు మిడిల్లో వచ్చి. సో ఇంతవరకు ఎవరు స్టార్ట్ చేయాలి, 9th నేను స్టార్ట్ చేశాను మీకు ఏపీ వాళ్ళకి, ఎందుకంటే మీరు మిస్ అవ్వకూడదు అనేసి. బట్ యాజ్ ఫార్ యాజ్ ఐ సాదా వ్యూస్ అండ్ ఆల్ చాలా తక్కువ మంది చూశారు. సో మీ అందరికీ సెషన్ అంత ఇంపార్టెంట్ కాదేమో అనిపిస్తోందేమో అని నాకు అనిపించింది. సరే, ఇంకా స్టూడియో కూడా అవైలబిలిటీ లేదు, బట్ నేను వన్స్ మాట ఇస్తే తప్పకుండా చేయాల్సిందే. కాబట్టి నేను ఇంకా పాడ్ రూమ్లోంచి అన్నా రికార్డ్ చేసి వదిలేద్దాం. ఖచ్చితంగా ఎగ్జామ్స్లో మీకు ఉపయోగపడాలి. ఉపయోగం ఉన్న వాళ్ళు 300 మందో 400 మందో ఖచ్చితంగా చూస్తారనే ఉద్దేశంతో నేను ఇంకా స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, లాస్ట్ జియోగ్రఫీలో మనము ఏపీఎస్ఏకి సంబంధించి 3 లెసన్లు ఫినిష్ చేసుకున్నాం. ఇండియా సైజ్ అండ్ లొకేషన్ కావచ్చు, ఫిజికల్ ఫీచర్స్ కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు. ఆ సమరీ వీడియో మీకు విన్నప్పుడు ఎలా అనిపించుంటుందంటే, ఖచ్చితంగా రివిజన్ అయితే అయింది. ఓ, ఇది ఈ లెసన్లో మనకి ఇది కదా ఉండేదని గుర్తన్నా వచ్చి ఉంటుంది. సో మీరు దాన్ని బట్టి ఏం చేస్తారు, ఇంకా మెటీరియల్ తీసుకున్నప్పుడు కానీ, లేదంటే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు క్వశ్చన్స్ ఉంటాయి కదా, దానికి ఆన్సర్స్ మీకు క్లారిటీగా టెక్స్ట్ బుక్లోనే ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు. లేదా మన సెషన్లో ఉన్న పాయింట్స్ని కూడా మీరు ఆన్సర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇది జియోగ్రఫీ వరకు జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు డెమోక్రటిక్ పాలిటిక్స్. దీంట్లో కూడా 3 లెసన్స్ ఉన్నాయి. ఆ 3 లెసన్స్ ఏంటి? వాట్ ఈస్ డెమోక్రసీ, వై డెమోక్రసీ, ఓకేనా. నెక్స్ట్ ఏంటి? సెకండ్ లెసను కాన్స్టిట్యూషనల్ డిజైన్. ఇంకోటి ఏంటి? ఎలక్టోరల్ పాలిటిక్స్. ఈ మూడిట్లో వాట్ ఈస్ డెమోక్రసీ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. 10th క్లాస్లో పవర్ షేరింగ్ అని డెమోక్రటిక్ పాలిటిక్స్ 2లో ఫస్ట్ లెసను. నెక్స్ట్ ఫెడరలిజం. ఈ 2 లెసన్లు డెమోక్రసీ అనే దాన్ని ఓటు మీదనే నడుస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీకు చాప్టర్ 3లో పొలిటికల్ ఎలక్టోరల్ పాలిటిక్స్ అనేది కూడా కంప్లీట్లీ మీకు పొలిటికల్ పార్టీస్ అనే లెసన్కి లింక్ అయి ఉంటుంది 10th క్లాస్లో. కాబట్టి మీరు ఈ 2 లెసన్లు, అంటే ఫస్ట్ లెసన్, థర్డ్ లెసన్ వినేటప్పుడు ఏదో 9వ తరగతి చదువుతున్నాం, మార్కులు తగ్గితే ఏముందిలే, పబ్లిక్ ఏం కాదు కదా, నెక్స్ట్ ఇయర్ చూసుకోవచ్చు, ఇప్పుడు చిల్లయి 10th క్లాస్లో బాగా చదువుకుందాం అనుకునే వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, ఇలాంటి లెసన్లు కంటిన్యూషన్ ఉండే లెసన్స్ ఇక్కడ కానీ మీరు స్ట్రాంగ్ అవ్వకపోతే ఖచ్చితంగా మీరు అక్కడ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు. ఓకేనా. సో నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీ దగ్గర నుంచి అంటే, ప్రతి లెసన్ని కనెక్షన్ పెట్టుకొని చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ లెసన్ కాన్స్టిట్యూషనల్ డిజైన్ అనేది తెలంగాణలో 13th చాప్టర్. హిస్టరీలో వాళ్ళకి తెలంగాణలో మీరు చూసుకున్నట్టయితే రీసెంట్గా 1 షాట్ కూడా వదిలాను. ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కాన్స్టిట్యూషన్ అని ఒక లెసన్ ఉంది. ఆ లెసన్ ఈ లెసన్లో సిమిలారిటీస్ ఉన్నాయన్నమాట. సో ఎవరైనా క్లియర్ కట్గా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒకసారి చూసుకొని రావచ్చు. డన్. సో ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? డెమోక్రటిక్ పాలిటిక్స్ని డిస్కస్ చేద్దామా? సో డెమోక్రటిక్ పాలిటిక్స్ అంటే ఈ లెసన్లో మనం పెద్దగా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసేది ఏముండదు, చాలా సింపుల్గా గడిచిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెసన్ నేమ్ వాట్ ఈజ్ డెమోక్రసీ, వై డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ఏంటి, మనకు ఎందుకు డెమోక్రసీ ఇంపార్టెంట్ అనే పాయింట్ మీద మనము ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం అనమాట. ఈ 2 క్వశ్చన్లకు ఆన్సర్ తెలుసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సేఫ్ సైడ్. ఓకేనా, డన్. నెక్స్ట్ ఇక్కడ మనం ఏమేమి తెలుసుకోబోతున్నాం అంటే, డెఫినిషన్ ఆఫ్ డెమోక్రసీ. అసలు డెమోక్రసీ అంటే ఏంటి డిఫైన్ చేయాలి. 1 మార్కో 2 మార్కో వస్తుంది. వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ద డెమోక్రసీ? ఫీచర్స్ అడుగుతాడు. ఎన్ని మార్క్స్? వాట్ ఎవర్ మే బి ద మార్క్స్, 4 మార్క్స్ ఆర్ 5 మార్క్స్ ఆర్ 8 మార్క్స్. డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ మేజర్ డెసిషన్స్ బై ఎలక్టెడ్ లీడర్స్. ఎలక్టెడ్ లీడర్స్ డెసిషన్స్ ఏంటి? నెక్స్ట్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్టోరల్ కాంపిటీషన్. అంటే డెమోక్రసీలో ఇవన్నీ పార్ట్స్ అనమాట. అంటే 1 పర్సన్ 1 ఓట్ ఉండడం డెమోక్రసీలోనే పాసిబుల్. అదే మొనార్కీలో ఎవరిని ఎన్నుకోడు. సో ఇలాంటివన్నీ మనం తెలుసుకుంటాము. ఓకే, డన్. మనము ఇక ఆలస్యం చేయకుండా మొదలెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినిషన్ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీ డెఫినిషను మీరు ఎలా డిఫైన్ చేస్తారు మీరు చెప్పండి. డెమోక్రసీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. డెమోక్రసీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ ద రూలర్ ఆర్ ఎ పర్సన్ ఎలక్టెడ్ బై పీపుల్. అవునా? సో ఈ డెమోక్రసీలో లీడర్ అనేవాడు
ప్రజల చేత ఎన్నుకోబడతాడు. అంటే ఈజ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అని మీరు వినే ఉంటారు. ఓకేనా. డెమోక్రసీ అంటే ఏం లేదు, డెమోక్రసీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ ద రూలర్ ఈజ్ ఎలెక్టెడ్ బై ద పీపుల్. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలనుకుంటే సింపుల్గా మీరు పక్కన దేశాలను చూసుకోండి. ఇప్పుడు పాకిస్తాన్ని తీసుకోండి, బంగ్లాదేశ్ని తీసుకోండి, కంప్లీట్లీ మిలిటరీ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. కానీ ఏ రోజన్నా ఇండియా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిందా? లేదు. ఇండియా ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఇండియా ఈజ్ వెరీ స్ట్రాంగ్ అబౌట్ ఇట్స్ డెమోక్రసీ. జస్ట్ a second. Just give me a second, guys. Please don't mind. మనం పరం ఏమనుకోకూడదు ప్లీజ్. ఓకే, డన్. సరే, డెఫినేషన్ ఆఫ్ డెమోక్రసీ అంటే డెమోక్రసీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ ద రూలర్స్ ఆర్ ఎలెక్టెడ్ బై ద పీపుల్. ఓకేనా. ఇది ఫీచర్స్ ఆఫ్ ద డెమోక్రసీ తెలుసుకుందాం. ఇప్పుడు ఫీచర్స్ అనేది ఎలా ఉంటుంది డెమోక్రసీలో అంటే, డెమోక్రసీలో ఫీచర్స్ ఎలా ఉంటాయి మీరే చెప్పండి. డెమోక్రసీలో ఫీచర్స్ ఎలా ఉంటాయంటే, ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే పీపుల్ ఆర్ ద డెసిషన్ మేకర్స్. అవునా? ప్రజల నిర్ణయాలే కదా ఇక్కడ ఫైనల్ అవుతాయి. అవునా? నెక్స్ట్ ఇక్కడ సార్ మీరు మేజర్ డెసిషన్స్ బై ఎలక్టెడ్ లీడర్స్ అంటున్నారు, మళ్ళీ ఇక్కడేమో పీపుల్ అంటున్నారు. ఏంది సార్ మీకు మెంట్లా? కాదు, పీపుల్ ఆర్ ద డెసిషన్ మేకర్స్. బట్ ప్రతి కోట్ల మంది ప్రజల యొక్క డెసిషన్ అనేది బయటికి అంత క్లమ్జీగా ఉంటుంది కాబట్టి మనము మన ఐడియాలజీ ఉన్న లీడర్ని మనం ఎన్నుకుంటాం. అతను మన ఐడియాలజీనే ముందరికి తీసుకెళ్తాడు. సో అవర్ డెసిషన్ ఈజ్ హిస్ డెసిషన్. హీ డజంట్ హ్యావ్ ఎనీ ఓన్ డెసిషన్. పొలిటికల్ లీడర్స్ డెసిషన్స్, ఎలక్టెడ్ లీడర్స్ డెసిషన్స్ ఆర్ ద డెసిషన్స్ గివెన్ బై ద పీపుల్. ఓకేనా. నెక్స్ట్ ఇంకో ఫీచర్ ఏంటి, ఇక్కడే నేను ఫీచర్లోనే రాసేస్తాను చూడండి. ఒకటి, మేజర్ డెసిషన్స్ బై ద ఎలక్టోరల్ లీడర్స్ ఇన్ విచ్ ద పీపుల్ ఆర్ ద డెసిషన్ మేకర్స్. ద ఎలక్టెడ్ లీడర్స్ విల్ క్యారీ అవుట్ ద డెసిషన్స్ ఆఫ్ ద పీపుల్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనమాట. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఏంటి? అదే మొనార్కీలో ఎలక్షన్ అనేది ఉంటుంది. రాజును ఎవరైనా ఎన్నుకుంటారా? రాజు అంటే లైక్ ఒక ఫ్యామిలీకి చెందినవాడు, అతని తర్వాత అతని కొడుకు, అతని కొడుకు తర్వాత అతని కొడుకు, వీళ్ళే పాలిస్తారనమాట. కానీ డెమోక్రసీలో అలా కాదు. డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉన్న చోట ప్రజలు మనం ఎన్నుకుంటాం. అది కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. అంటే మనం ఓటేయడానికి మనమే ఎవడికి డబ్బు ఇచ్చి ఓటేయాల్సిన పని లేదు. ఇంకోటి, నిజాయితీగా న్యాయబద్ధంగా జరిగే ఎలక్షన్స్ అనమాట. ఏ పొలిటికల్ పార్టీకి నిష్పక్షపాతం అనేది ఉండదు. అంటే గవర్నమెంట్ అనేది చూపిద్ది. ఎలక్షన్ కమిషన్ అనేది ఇప్పుడు ఇది రూలింగ్లో ఉంది, నెక్స్ట్ టైం కూడా ఇది రూలింగ్లోకి వస్తే కష్టమైపోతుంది, వీళ్ళకి మనం ఫేవరింగ్గా ఉందాం, ఇవన్నీ ఉండదు. ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఎందుకు అలా ఉండదు? దానికి ఏం భయం లేదా అంటే దాని గురించి తెలుసుకునేటప్పుడు అప్పుడు తెలుసుకుందాం. నెక్స్ట్, 1% 1 vote. 1% 1 vote, 1 value of 1 value 1 value. ఏంటంటే దీని మీనింగ్, రిచ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి ఏమైనా 10 ఓట్లు ఉంటాయా? పూర్ పీపుల్, నువ్వు పూర్ రా, నీకు ఓటే లేదురా, నువ్వు మిడిల్ క్లాసు, మనిషికి 1 ఓటు, వీడు రిచ్, ఒక మనిషికి 10 ఓట్లు, ఇలా ఏమన్నా ఉందా ఇండియాలో? 1% 1 vote అంటే డెమోక్రసీలో ప్రతి మనిషికి 1 ఓటు ఉంటుంది. అంత ఈక్వాలిటీ అనేది ఉంటుంది అనమాట డెమోక్రసీలో. నెక్స్ట్, రూల్ ఆఫ్ లా అండ్ రెస్పెక్ట్ ఫర్ రైట్స్. రూల్ ఆఫ్ లా అంటే ఏంటంటే ప్రతి లా చట్టబద్ధమైనది, గవర్నమెంట్ తీసుకునే ప్రతి యాక్షన్ న్యాయబద్ధమైనది, రాజ్యాంగపరమైనది అనమాట. సో అంటే సింపుల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, డెమోక్రసీలో ఏ పొలిటికల్ లీడరు, ఏ ఎలక్టెడ్ లీడరు అతనికి నచ్చిన లాని ఇంప్లిమెంట్ చేయడానికి లేదు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. మీరు అసెంబ్లీలో చూసే ఉంటారు, ఒక పర్సన్ ఒకరిని ఎన్నుకోవాలనుకుంటే అక్కడ ఏం జరుగుతుంది, ఒక పాలసీని తీసుకురావాలనుకుంటే అసెంబ్లీలో అతను బిల్ ప్రవేశపెడతాడు. అది మొత్తం చర్చలు జరిగి అంతా ఓటింగ్లు అయ్యి అది
ఓటింగ్లో మెజారిటీ వస్తేనే, అది ఎలాంటి ఓటింగ్లు, సింపుల్ మెజారిటీయా, ఎఫెక్టివ్ మెజారిటీయా, ఇవన్నీ మీకు అనవసరం, అంటే అంత డెప్త్గా మీకు లేదు కాబట్టి. సో సింపుల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అలా ఓటింగ్లో మెజారిటీ వచ్చిన తర్వాతనే అది అమల్లోకి వస్తుందన్నమాట. సో రూల్ ఆఫ్ లా. నెక్స్ట్ రెస్పెక్ట్ ఫర్ రైట్స్ అనమాట. రెస్పెక్ట్ ఫర్ రైట్స్ ఏంటి, ఇక్కడ ఖచ్చితంగా ప్రతి పర్సన్కి వాళ్ళ హక్కుల మీద అంటే హక్కులు ఉంటుంది. నెక్స్ట్ కొన్ని ప్రతి ఒక్కరికి వాళ్ళ హక్కుల్ని గౌరవించడం జరుగుతుందన్నమాట. లైక్ ఉమెన్స్కి సపరేట్ రైట్స్ ఉంటాయి, దే ఆర్ బీయింగ్ రెస్పెక్టెడ్ ఫర్ దేర్ రైట్స్. మెన్ ఆల్సో, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఆల్సో, ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ రైట్స్ అనమాట. అండర్స్టాండ్? ఓకే, మనము ఈ లెసన్లో మీరు ఏం తెలుసుకుంటారు, జింబాబే గురించి తెలుసుకుంటారు. అది జింబాబేకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు వైట్ మైనారిటీ రూల్ అనేది అప్పటి నుంచి వచ్చింది, 1980s నుంచి. ఇదంతా కూడా మీకు అంత ఇంపార్టెంట్ కాదు. మీరు తెలుసుకోవాల్సిందంతా డెమోక్రసీ అంటే ఏంటి, డెమోక్రసీ యొక్క ఫీచర్స్ ఏంటి, ఆ ఫీచర్స్లో ఇవన్నిటి గురించి క్లారిటీగా తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు వై డెమోక్రసీ, అసలు మనకు డెమోక్రసీ ఎందుకు అనే దానికి ఫస్ట్ పాజిటివ్గా చెప్తాను చూడండి. అంటే మనకు డెమోక్రసీ కావాలరా బాబు, ఎందుకంటే ఏ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఈజ్ బెటర్ గవర్నమెంట్ బికాజ్ ఇట్ ఈస్ మోర్ అకౌంటబుల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అకౌంటబుల్ అంటే అంతఃకరణ శుద్ధితో అంటారు కదా, అకౌంటబిలిటీ. ఆన్సరబుల్ అంటే మనం ఎన్నుకున్న నాయకుడు మనకు ఆన్సరబుల్గా ఉండాలి, అతను ఏం చేస్తున్నాడు అనేది మనకు చెప్పే విధానంలో ఉండాలి, లేకపోతే మనం అతన్ని నెక్స్ట్ టర్మ్లో పీకేస్తాం. సో డెమోక్రటిక్ గవర్నమెంట్లో మాత్రమే అకౌంటబిలిటీ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. మొనార్కీలో నువ్వేమో నన్ను ఎన్నుకోవాలి, నేను రాజుని, నా ఫ్యామిలీ రాజు, నా తర్వాత నా కొడుకు వస్తాడు, మీరు ఎన్నుకోకపోయినా నేనెందుకు మీకు సమాధానం చెప్పాలనే రీతిలో ఉంటారుగా. సో ఆ మొనార్కీ కంటే డెమోక్రసీ బెటర్గా, అప్పుడు ప్రజలకు కూడా రెస్పెక్ట్ అనేది దక్కుతుందిగా. సో అలాగనమాట. నెక్స్ట్ డెమోక్రసీ ఇంప్రూవ్స్ ద క్వాలిటీ ఆఫ్ డెసిషన్ మేకింగ్. డెమోక్రసీ ఇంప్రూవ్స్ ద క్వాలిటీ ఆఫ్ డెసిషన్ మేకింగ్. ఎందుకంటే డెమోక్రసీలో ఏదన్నా ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఇట్ ఇన్వాల్వ్స్ ఆల్ ద పీపుల్, ప్రజలు. ఇప్పుడు మనం ఏదన్నా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకునింది అనుకో, మనకు నచ్చితే హ్యాపీ సూపర్గా ట్వీట్లు పెట్టేస్తాం, వాట్సాప్ స్టేటస్లు పెట్టేస్తాం, పొగిడేస్తాం. మనకు నచ్చనేదంటే ఇంకా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తాం. దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ ఇన్ డెమోక్రసీ. సో ఇన్ ఎ డెమోక్రసీ ఎ డెసిషన్ మేకింగ్ ఇన్వాల్వ్స్ మెనీ పీపుల్స్, డిస్కషన్స్, మీటింగ్స్ ఎక్సెట్రా ఇన్ ద అసెంబ్లీ ఆల్సో. అవునా? సో దిస్ మే టేక్ టైం. ఇది టైం టేకింగే. ఇంతమంది డెసిషన్లు ఫైనల్ అవ్వాలంటే కష్టమే, కానీ వచ్చే అవుట్పుట్ అనేది మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ ఫేవర్లోనే ఉంటుంది. ఓకేనా? కాకపోతే టైం టేకింగ్, అది మనము తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ డెమోక్రసీ ప్రొవైడ్స్ ఎ మెథడ్ టు డీల్ విత్ డిఫరెన్సెస్ అండ్ కాన్ఫ్లిక్ట్స్. డెమోక్రసీ ఎన్హాన్సెస్ ద డిగ్నిటీ ఆఫ్ సిటిజన్స్. అంటే డెమోక్రసీ అనేది ప్రతి ఒక్క సిటిజన్ యొక్క డిగ్నిటీ, అంటే అతని ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగానే ఉంటుంది. నెక్స్ట్ డెమోక్రసీలో డిఫరెన్సెస్, కాన్ఫ్లిక్ట్స్ అన్నిటిని ఎలా డీల్ చేయాలి, ఎలా తగ్గించాలనే విధానంలోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మెజారిటీ ఆఫ్ ద రిలీజియస్ పీపుల్ ఉన్నారు, మైనారిటీ రిలీజియన్స్ ఉన్నారు. కానీ మైనారిటీ రిలీజియన్స్కి కూడా చట్టాలు ఉన్నాయి, మైనారిటీ రిలీజియన్స్కి కూడా హక్కులు ఉన్నాయి. అంటే ఇంకా మీరు అర్థం చేసుకోవాలి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ఏ సొసైటీ అనేసి. అదే వితౌట్ డెమోక్రసీ మీరు శ్రీలంక కేసు తీసుకున్నట్టయితే, శ్రీలంకలో సిన్హాలీస్ పీపుల్ అనే వాళ్ళు మెజారిటీ ఉంటారు, తమిళ్ స్పీకింగ్ పీపుల్ అంటే శ్రీలంకన్ తమిళ్స్ తక్కువ మంది ఉంటారు. వీళ్ళు తక్కువ మంది ఉండడం వల్ల వాళ్ళు వీళ్ళని తొక్కేస్తారు. రాజ్యాంగంలో కానీ చట్టంలో కానీ ఎక్కడ వాళ్ళకి స్థానం అనేది ఉండదు, వాళ్ళ బాధల్ని పట్టించుకునేట వాళ్ళు ఉండరు. దానివల్ల సివిల్ వార్ కూడా వాళ్ళు ఫేస్ చేయాల్సి వచ్చింది. అదే ఇండియాలో ఏ రోజన్నా అలా జరిగిందా? శ్రీలంకలో ఉన్న 2 లాంగ్వేజ్ స్పీకింగ్, ఇక్కడ మనకు కొన్ని వందల డిఫరెన్సెస్ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ సో మెనీ టెన్స్, 10ల సంఖ్యలో రిలీజియన్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ డెమోక్రసీ. నెక్స్ట్ డెమోక్రసీ ఈస్ బెటర్ దెన్ అదర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ బికాజ్ ఇట్ అలోస్ అస్ టు కరెక్ట్ అవర్ ఓన్ మిస్టేక్స్. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుంది? ఇఫ్ నో గవర్నమెంట్ కెన్ గ్యారంటీ నో మిస్టేక్స్ విల్ బీ మేడ్. అంటే ఏ గవర్నమెంటు వాళ్ళు ఏం మిస్టేక్ చేయలేదని చెప్పేస్తుంది సింపుల్గా, మామూలుగా. అదే డెమోక్రసీలో ప్రజలు చూస్తూ ఉంటారు, ఏలెత్తి చూపిస్తారు. అండ్ ఇంకోటి, చాలా పార్టీలు ఉంటాయి, ఒక పార్టీ తప్పు చేసి ఇంకో పార్టీ ఏలెత్తి చూపిస్తుంది అనమాట. సో పబ్లిక్ డెసిషన్కి ఇక్కడ లైక్ విలువ అనేది ఉందిగా. పబ్లిక్ ఇది తప్పు అంటే గవర్నమెంట్ ఇంకా ఒప్పుకోవాల్సిందే, తప్పదు. సో అప్పుడు గవర్నమెంటు
వాళ్ళ మిస్టేక్స్ని వాళ్ళు రెక్టిఫై చేసుకొని మళ్ళీ మేనిఫెస్టో మార్చుకొని మళ్ళీ నెక్స్ట్ టైంలో పోటీ చేసి ప్రజల నమ్మకాన్ని గెయిన్ చేసుకుంటారు. అదే మొనార్కీలో నేను తప్పే చేయలేదని వాదిస్తాడు ఇంకా రాజు. సో అట్లా అనమాట. డన్. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. ఇది మనకు కొత్త, ఇదంతా చక్కగా ఉందా లేదా అని చూసుకుంటున్నా. ఓకే. సో దీన్ని బట్టి మీకు డెమోక్రసీ గురించి అర్థమైందనే నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం షిఫ్ట్ అయినామంటే కాన్స్ ఆఫ్ డెమోక్రసీ. అంటే సార్ ఎంతసేపు డెమోక్రసీని ఓన్ పొగిడేస్తున్నారు, మన ఇండియాలో కష్టాలే లేవా, మన ఇండియాలో బాధలే లేవా, ఏంది సార్ మీరు అంటే, యా డెమోక్రసీలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే లీడర్స్ కీప్ చేంజింగ్ ఇన్ ఏ డెమోక్రసీ లీడింగ్ టు ఇన్స్టెబిలిటీ. ఒకటే లీడర్ ఉన్నాడు అనుకోండి, ఆ లీడరు ఏదన్నా మంచి లీడరు, ఐడియాలజీ బాగుంది, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి టైం పడుతుంది. ఆ లోపే ఎలక్షన్స్ వచ్చేస్తాయి, లీడర్ మారిపోతాడు, అతని డెవలప్మెంటల్ ప్రాసెస్ అనేది అక్కడికి ఆగిపోతుంది. మళ్ళీ ఇంకో కొత్త లీడర్ వస్తాడు, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాడు. అంతే కదా. ఇప్పుడు ఒక పార్టీ వస్తుంది, ఒక పార్టీ కొత్త చట్టాన్ని తీసుకొస్తుంది, కొత్త పాలసీలు, కొత్త స్కీములు తీసుకొస్తుంది. ఇంకో పార్టీ రూలింగ్లోకి వచ్చినప్పుడు ఇవన్నింటినీ క్యాన్సిల్ చేసి మళ్ళీ వాళ్ళు కొత్తవి తీసుకొస్తారు. అవి ఇంప్లిమెంటేషన్ చేయడానికి 2 సంవత్సరాలు పడుతుంది. సో ఇలాంటివన్నీ డిసడ్వాంటేజెస్. నెక్స్ట్, డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ పొలిటికల్ కాంపిటీషన్ అండ్ పవర్ ప్లే, లీవింగ్ నో స్పేస్ ఫర్ మొరాలిటీ. ఈ కాలంలో డెమోక్రసీలో ఏమైపోతుందంటే రాజకీయ పార్టీలంతా కాంపిటీషన్, వాళ్ళకు వాళ్ళు గొడవలు వేసుకోవడాలు, ఎవరు వీళ్ళని ఓడించాలి, వాళ్ళని మనం ఈ కాన్స్టిట్యున్సీలో మనం గెలవాలి అనేసి ఎంతో అన్యాయానికి లైక్ దాన్ని ఏమంటారు, బ్రైబరీ అంటున్నా, కరప్షన్, డబ్బులు ఇవ్వడాలు కానీ, మందు, బిర్యానీ ప్యాకెట్లకే మనం ఓట్లు వేసేసే రేంజ్కి మనల్ని తీసుకొచ్చేసినారనమాట. న్యాయానికి, నిజాయితీకి, మానవత్వానికి చోటు లేకుండా పోతుంది. మెనీ పీపుల్ హ్యావ్ టు బి కన్సల్టెడ్ ఇన్ ఏ డెమోక్రసీ దట్ లీడ్స్ టు డిలేస్. ఇందాక అన్నట్టు డెసిషన్ మేకింగ్లో చాలా పీపుల్స్ యొక్క ఒపీనియన్ తీసుకుంటారు కాబట్టి అవంతా డిస్కషన్స్లోంచి ఫైనలైజ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఏదన్నా ఒక పాలసీ అమల్లోకి రావాలంటే డిలే అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. డెమోక్రసీ లీడ్స్ టు కరప్షన్ సిన్స్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఎలక్టోరల్ కాంపిటీషన్. అంటే ఎలక్టోరల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఆ పార్టీ కంటే నేను బెటర్గా పర్ఫామ్ చేయాలనే విధానంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, కరప్షన్కి పాల్పడుతున్నారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డెమోక్రసీ. మీకు ఇప్పుడు డెమోక్రసీ అంటే వాట్ ఈజ్ డెమోక్రసీ, వై డెమోక్రసీ, ఫీచర్స్ ఆఫ్ డెమోక్రసీ, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ డెమోక్రసీ. సరే, ఫైనల్గా మనము కన్క్లూజన్ ఏమి ఇవ్వచ్చు? డెమోక్రసీ ఈజ్ ఎ ప్రిన్సిపల్ విచ్ గో బియాండ్ ద గవర్నమెంట్ and should be applied to any sphere of life. People use the word democracy not to describe any existing government. అంటే డెమోక్రసీకి కన్క్లూజన్ మనం ఎలా ఇవ్వచ్చు అంటే, డెమోక్రసీ ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. డెమోక్రసీ ఈజ్ నాట్ జస్ట్ ఎ టూల్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ లీడర్స్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఇన్స్ట్రుమెంట్ to enhance the society in a moral way, ethical way. ఎందుకంటే because it gives equality to all the citizens irrespective of race, caste, gender, sex. Okay, that is the beauty of democracy. So India is a democratic country. That's why it is the most stable and one of the leading country in the world. This is the lesson all about. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సిన లెసన్ కాన్స్టిట్యూషనల్ డిజైన్. కాన్స్టిట్యూషనల్ డిజైన్ ఇది మీకు తెలంగాణలో చాప్టర్ 13. నెక్స్ట్ ఇంకా ఏపీ క్లాస్ 9. ఏపీ క్లాస్ 9 ఈక్వల్ టు తెలంగాణ 10th తెలంగాణ చాప్టర్. సో కొద్దిగా ఈ 1 షాట్ వీడియో చూడండి. ఒకసారి వాచ్ చేయండి. ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషనల్ డిజైన్ ఏంటి అంటే డిస్కస్ చేద్దాం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ లెసన్లో వెళ్ళక ముందు ఈ లెసన్ ఒకసారి బాగా గుర్తు తెచ్చుకుంటే మనం సౌత్ ఆఫ్రికా గురించి డిస్కస్ చేసుకున్నాం అనమాట. డిస్కస్ చేసుకున్నామంటే మీరెప్పుడు మాతో డిస్కస్ చేసినారు అనకండి, అలవాట్లో పొరపాటు. అంటే నేను కొంతమందికి చెప్పిన ఒకప్పుడు కాబట్టి. సరే, సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని కీవర్డ్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకటి అపార్థైడ్ సిస్టమ్ కావచ్చు, నెక్స్ట్ అపార్థైడ్ సిస్టమ్ తర్వాత ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ గురించి, నెల్సన్ మండేలా గురించి, ఇవంతా వాళ్ళు ఎలా కాన్స్టిట్యూషన్ని డిజైన్ చేసుకున్నారు, ఆ కాన్స్టిట్యూషన్ వల్ల వాళ్ళకి ఎలాంటి మార్పులు వచ్చినాయి. సో దీనివల్ల మనకు కాన్స్టిట్యూషన్ యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు తెలుస్తుంది. నెక్స్ట్ ఈ కాన్స్టిట్యూషన్ యొక్క ఇంపార్టెన్స్ తెలిసిన తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ తయారు చేసే విధానంలో వాళ్ళు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, ఎలాంటి ప్రాసెస్ని వాళ్ళు ఫాలో అయినారు, ఫైనల్గా కాన్స్టిట్యూషన్ యొక్క ఐడియాలజీ ఏంటి, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి, ఇవన్నీ మనము డిస్కస్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో ఆలస్యం చేయకుండా మొదలెడదామా? ఐఎమ్ స్టార్టింగ్ కాన్స్టిట్యూషనల్ డిజైన్. ఏం డౌట్ ఉన్నా మీరు చెప్పండి. ఇంకోటి ఒక కొత్త సిరీస్ అనేది తీసుకొచ్చాను అనమాట. ఐ థింక్ ఒక షార్ట్ కూడా రిలీజ్ అవుతుంది, తప్పకుండా వాచ్ చేయండి. ఏంటంటే యువర్ క్వశ్చన్ మై ఆన్సర్. చాలామంది లైవ్ సెషన్స్లో కావచ్చు, చాలామంది నార్మల్ వీడియోస్ కింద కమెంట్ సెక్షన్స్లో కావచ్చు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అది ఈ బిజీ స్కెడ్యూల్స్లో కావచ్చు, లేదంటే లైవ్లో వేరే వేరే కమెంట్ల వల్ల ఇవంతా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, కమెంట్స్ అంతా. సో నేనేమనుకుంటున్నానంటే అలా చాలామంది డౌట్లకి క్లియర్ అవ్వట్లా కాబట్టి మీరు వీడియో తర్వాత కమెంట్ సెక్షన్లో పెట్టారనుకో, ఒక వీక్కి ఒక 10 కమెంట్లు టాప్ డౌట్స్ని తీసుకొని మీ క్వశ్చన్ని నేను ఆన్సర్ చేసి ఒక వీడియో వదులుతా. ఎలా ఉంటుంది? మీ డౌట్ నా నోట్లో నుంచి ఆన్సర్. ఎలా ఉంది? బాగుందా? బాగుంటే ఒకసారి కమెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాంట్లో టాప్ కమెంట్ మంచిగా ఇది ఈ డౌట్ చెప్పాల్సిందో రోయ్ అన్నదే చెప్తాను. అన్నా మీరే డౌట్ అన్నారు మళ్ళీ పెడితే ఆన్సర్ ఇవ్వరు అని మాత్రం అనుకోకూడదు రోయ్. ఎందుకంటే హండ్రెడ్స్ ఆఫ్ కమెంట్స్ మనం సెషన్ పెట్టుకోలేం కదా, అందుకని. ఓకే, వాట్ ఈస్ అపార్థైడ్? అపార్థైడ్ అంటే ఏంటి? సౌత్ ఆఫ్రికాలో రేషియల్ డిస్క్రిమినేషన్ ఉన్నిందనమాట. ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ బై వైట్ యూరోపియన్స్ ఆఫ్రికాని కాలనీస్గా చేసుకొని ఆక్రమించుకొని బానిసలుగా మార్చుకొని వాళ్ళని పాలించేటోళ్ళుగా, వాళ్ళు ఆఫ్రికన్స్ని బ్లాక్స్ అనే విధానంలో బ్లాక్స్ అనేసి వాళ్ళని ఎక్కువగా డిస్క్రిమినేట్ చేసేటోళ్ళు అనమాట. ఇది ఎక్కువగా మనకు 17th and 18th centuries ఉన్నిందనమాట ఆఫ్రికాలో. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఈ అపార్థైడ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరోప్ నుంచి వచ్చిన ట్రేడింగ్ కంపెనీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలనీస్గా ఏర్పరచుకున్నాయి, సేమ్ లైక్ ఇన్ ఇండియా. ఏర్పరచుకున్న తర్వాత వాళ్ళని ఆక్రమించుకునేసి వాళ్ళని బానిసలుగా మార్చుకునే స్లేవ్స్గా వాళ్ళ ప్రాంతంలో వీళ్ళ ఆధిపత్యం సేమ్ లైక్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇండియా. ఏం చేశారంటే ఎంత డిస్క్రిమినేట్ చేశారంటే బస్సుల్లో ఎక్కకూడదు. వైట్ యూరోపియన్స్ ట్రావెల్ చేసే బస్సుల్లో ఆఫ్రికన్స్ ఎక్కకూడదు. నెక్స్ట్ ఉండుకొని వాళ్ళని స్లేవ్స్గా వాళ్ళని మనకి సింపుల్గా అంటరానితనం ఉండేది చూడండి అబ్బా. ఇక్కడ సేమ్ బ్రిటిషర్లు అక్కడ ఆఫ్రికన్స్ని అలా ట్రీట్ చేసేటోళ్ళు అనమాట. ఇలా ఉండంగా ఏం జరిగింది? ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, ఈ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అనేది స్థాపించారనమాట. ఓకేనా? ఎప్పుడు అరౌండ్ 1950లో ఈ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించిన తర్వాత వీళ్ళందరూ బ్లాక్స్ అందరూ కలిసి blacks started fighting against Europeans. ఓకేనా? సో డన్. ఇలా ఉండంగా ఏం జరిగిందంటే అపార్థైడ్ సిస్టమ్ అనేది మెల్లగా అబాలిష్ అవుతూ వీళ్ళ అపోజిషన్కి తట్టుకోలేక జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్సే న్యూ కాన్స్టిట్యూషన్ అనే ఐడియాని కూడా తీసుకొచ్చిందనమాట. న్యూ కాన్స్టిట్యూషన్ అనే ఐడియా ఎప్పుడు వచ్చిందంటే ఈ నెల్సన్ మండేలా అనే లీడరు నెల్సన్ మండేలా లీడర్ అయిన తర్వాత ఈ అపార్థైడ్ సిస్టమ్ అనేది కూడా తగ్గుతూ వచ్చింది ఇంపాక్ట్. నెక్స్ట్ కొన్ని బ్లాక్స్కి రూల్స్ అనేది, బ్లాక్స్కి రైట్స్ అనేది మెల్లగా ఇంప్రూవ్ అవుతూ వచ్చినాయి అనమాట.
నెల్సన్ మండేలాని కూడా వీళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు, 28 years ఆఫ్ జైలు. ఇదంతా నేను సమ్మరీ కాబట్టి అంతా చెప్పట్ల స్టోరీ. మనకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఆ క్వశ్చన్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను మీకు ఇస్తున్నాను అనమాట. నెల్సన్ మండేలాని కూడా అరౌండ్ 20 years జైల్లో పెట్టారు, ఇంప్రిజనడ్ ఇన్ రాబన్ ఐలాండ్స్. బిట్స్లో అడగచ్చు. రాబన్ ఐలాండ్స్లో అతన్ని బంధించారనమాట. తర్వాత ఎప్పుడైతే అతను బయటకు వచ్చాడో 1994లో ఐ థింక్ కాన్స్టిట్యూషన్ అనేది కావాలని పోరాడాడు. సో పోరాడిన తర్వాత అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ పోరాడారనమాట. సో వాళ్ళకి కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత మొత్తం లైక్ బ్రిటిషర్స్ని పంపించేశారు. డెమోక్రసీ అనేది వీళ్ళకి వచ్చింది. వీళ్ళు కూడా డెమోక్రటిక్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకున్నారనమాట. సౌత్ ఆఫ్రికా డెమోక్రటిక్ సిస్టమ్ని అలవాటు చేసుకునిందనమాట. ఓకేనా. సో ఇక్కడ మధ్యలో చాలానే జరిగింది. మన ఇండియన్ ఇండిపెండెన్స్కి స్ట్రగుల్ ఎలా జరిగిందో అలానే అక్కడ చాలా మంది చనిపోయినారు, బ్రూటల్ కిల్లింగ్ చేశారనమాట. ఇలా నాయకులందరినీ, లీడర్స్ అందరినీ, ప్రజలందరినీ. మెల్లమెల్లగా ఇంకా కాన్స్టిట్యూషన్ అనేది ప్రెషర్ పెరగడంతో కాన్స్టిట్యూషన్ అనేది వాళ్ళు ఫ్రేమ్ చేసుకున్నారు. కాన్స్టిట్యూషన్ అనేది ఏం చేసిందంటే ప్రతి సిటిజన్కి రైట్స్ అనేది ఇవ్వడంతో, సో ప్రతి ఒక్కరికి ఈక్వాలిటీ అనేది రావడంతో తర్వాత సౌత్ ఆఫ్రికా అనేది మంచిగా డెవలప్డ్ కంట్రీగా మారిందనమాట. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ from the example of South Africa, we can tell what constitution can do. What can it do? It will give the rights for everyone equally. It will safeguard the interests of the people. It will protect the ideas of the leaders and the nation. And it will give one person one vote. Like మీరు ఆ టాపిక్స్ కూడా రాయొచ్చు. డెమోక్రసీలో ఉండే 1 person 1 vote. And it brought the idea of elected కాన్సెప్ట్. ఎందుకంటే డెమోక్రసీలో ఎలక్షన్స్ అనేది జరుగుతాయి, లీడర్ని ఎన్నుకుంటారు అలాగా. సో ఇది ఆఫ్రికా కేసు. దీన్ని బట్టి ఇప్పుడు మనం ఏం మాట్లాడుకోవాలి, మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 1947 August 15 మనకి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో, మనకు జస్ట్ ఇండిపెండెన్స్ మాత్రమే వచ్చింది. 1950 January 26 మనకు రిపబ్లిక్ వచ్చింది. ఈ రిపబ్లిక్ డేని ఏంది, ఇండిపెండెన్స్ డే అంటున్నారు, రిపబ్లిక్ డే అంటున్నారు, చాలామందికి తేడా తెలీదు. రిపబ్లిక్ డే ఏంటంటే కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది. కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్. సో రాజ్యాంగం వచ్చినాకనే మనం రిపబ్లిక్ డే చేసుకుంటున్నాము. 1947లో మనం జస్ట్ ఇండిపెండెన్స్ డే చేసుకున్నాం. దానికి దీనికి తేడా ఏంటంటే మన దేశం మన చేతుల్లోకి వచ్చేసిన రోజు 1947 August 15 ఓకే. బట్ ప్రజలందరికీ చట్టాలు లేవు, రూల్స్ లేవు, ఎవరికి ఏంది పరిస్థితి ఏం తెలీదు. 1950 నుంచి ప్రతి దానికి ఒక ప్రాపర్ ప్రొసీజర్ అనేది వచ్చింది, రూల్ ఆఫ్ లా అనేది వచ్చిందనమాట. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా మనకు తయారైంది ఏదో సింపుల్గా కాదు, చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అనేది ఫేస్ చేసిందనమాట ఇండియా. The country was born through a partition of basic of religious differences and was a traumatic experience. అంటే ఇండిపెండెన్స్ వచ్చేసరికి మీకు తెలుసు ఎంతోమంది దేశభక్తులు లైక్ లీడర్స్ కావచ్చు, ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు, ఎంతో స్ట్రగుల్, ఎంతోమంది మరణించారు. వాళ్ళ శవాల మీద, వాళ్ళ రక్తంతో చిందిన నేల మీద మనం ఈరోజు నడుస్తూ ఉన్నాం. కానీ మనం ఎంతవరకు మన దేశాన్ని కాపాడుకుంటున్నామో అది ఇంకా దేవుడికే తెలియాలి. ఎందుకంటే 9th క్లాస్ వాళ్ళ పిల్లలు మీకు నేను ఏం చెప్పగలుగుతాను పాపం. కానీ మీలో కూడా చాలామందికి మెచ్యూరిటీ ఉంటుంది. మన దేశ పరిస్థితి ఏంటి, మన దేశంలో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, మనం ఏమేమి ఫేస్ చేస్తున్నాం, ప్రతి ఒక్కటి మీకు కూడా తెలుసు. యు ఆర్ నాట్ ఎ కిడ్స్ అనమాట. సో డన్. ద మెర్జర్ ఆఫ్ దీస్ లైక్ ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయిపోయిన తర్వాత ఇండియా కూడా చిన్న 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 పీసెస్గా, దాన్నే ప్రిన్స్లీ స్టేట్స్ అంటాం, అలా ఉండేది. ఇప్పుడున్న ఇండియా మ్యాప్లో ఉండేది కాదు. వీళ్ళంతా ఈ 546+ ప్రిన్స్లీ స్టేట్స్ అన్నిటినీ సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలివితో ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. అతను దాని ఏమంటారు మంతనాలు జరిపి లైక్ మధ్యస్థాలు చేసి వాళ్ళందరినీ మన ఇండియాలోకి కలిపేశాడనమాట. ఇలా చాలా జరిగిన తర్వాత కాన్స్టిట్యూషన్ వర్క్ అనేది స్టార్ట్ అయింది. ద పాత్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. పాత్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏంటి, ఎప్పుడైతే మామూలుగా 1928లో మోతీలాల్ నెహ్రూ అండ్ అదర్ కాంగ్రెస్ లీడర్స్
వాళ్ళందరూ కలిసి కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేయాలని ఎప్పుడు అనుకున్నారు? 1928లోనే అనుకున్నారు. 1931లో కరాచీలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున ఒక సెషన్ అనేది కూడా జరిపి ఒక రెజల్యూషన్ అనేది తీసుకొచ్చారనమాట. ఎలాగ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన ఇండియా కాన్స్టిట్యూషన్ ఉండాలి అని. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది, వాళ్ళు కొన్ని యాడ్ చేసుకున్నారు. లైక్ అందరికీ ఓటు ఉండాలి, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజు, అందరికీ ఫ్రీడమ్ ఉండాలి, అందరికీ ఈక్వాలిటీ ఉండాలి, ఇలాంటివి వాళ్ళు తీసుకోవడం జరిగిందనమాట. కాకపోతే ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్లేస్ సరిపోతుంది రాయడానికి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనేది బ్రిటిష్ వాళ్ళది. ఈ బ్రిటిషర్స్ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళ రూల్స్నే మనం కాపీ చేసామని కూడా అంటూ ఉంటారు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. అది ఎంతవరకు నిజమో అంటే నిజమే. మంచిని కాపీ చేస్తే ఏముంటుందబ్బా, దాంట్లో నిజమైన లైక్ రియల్ ప్రిన్సిపల్స్ విచ్ విల్ బీ బెనిఫిట్ టు అస్ అనేది మనం చేస్తే తప్పలేదు. సో అలా అనమాట. మెనీ ఆఫ్ అవర్ లీడర్స్ ఆల్సో వర్ ఇన్స్పైర్డ్ బై ద ఐడియాస్ ఆఫ్ సమ్ ఫ్రెంచ్ రెవల్యూషన్, రష్యన్ రెవల్యూషన్, ఇవన్నిటిని ఇన్స్పైర్ అయ్యి డెమోక్రసీ అనేది మనకి ఇంపార్టెంట్, మొనార్కీ వద్దు, నెక్స్ట్ కొన్ని సోషలిజం ఐడియాలు, ఈ క్యాపిటలిస్ట్ ఐడియాలు ఇవన్నీ మనకు వద్దు, మనకు మిక్స్డ్ ఐడియాలజీ ఉండాలా అని చెప్పి కాన్స్టిట్యూషన్ని డిఫరెంట్ వేలో ఫ్రేమ్ చేద్దామని థింక్ చేశారనమాట. సో వీళ్ళు ఏం చేశారు, ప్రతి దేశంలో ఉన్న, ప్రపంచంలో ఉన్న ప్రతి కాన్స్టిట్యూషన్ని అనలైజ్ చేయడం స్టార్ట్ చేసినారు. అనలైజ్ చేసి ప్రతి కాన్స్టిట్యూషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ని, యూస్ఫుల్ పాయింట్స్ని మాత్రమే వీళ్ళు తీసుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఏంటంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చేసిన తర్వాత 1947లో, కానీ 1946 టైం నుంచే కూడా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది స్టార్ట్ అయిందనమాట. ఎవరు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఉంటారంటే మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి హక్కు లేదు. కొంతమంది లీడర్స్ రిప్రజెంటింగ్ పీపుల్ వాళ్ళకు మాత్రమే స్థానం ఇచ్చారు. వీళ్ళేంటి, అసెంబ్లీలా కూర్చుంటారు. డ్రాఫ్టింగ్ కమిటీ ఎవరైతే రాజ్యాంగాన్ని రాస్తారో వాళ్ళని ఒక కమిటీగా ఏర్పరిచి వాళ్ళు ఒక మంచి చట్టాన్ని రాస్తారు, ఒక మంచి ఆర్టికల్ రాస్తారు, అది అసెంబ్లీలో చెప్తారు. ప్రతి ఒక్కరు మంచిదే, ప్రజలకు మంచిదే అని ఓటేస్తేనే అది అమల్లోకి వస్తుంది. అలా మనకున్న ఆర్టికల్స్ అన్నీ కూడా వాళ్ళు చేసిందే. ఇక్కడ మీకు అందరికి ఒక క్వశ్చను, హౌ మెనీ ఆర్టికల్స్ ఆర్ దేర్ in constitution then and present? దీనికి కమెంట్ పెట్టిన వాళ్ళకి చాక్లెట్ ఇస్తా. చాక్లెట్ కావాలనుకున్న వాళ్ళు పెట్టచ్చు, సరేనా? సరే, ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది జూలై 1946లో ఫామ్ అయిందనమాట. 1946 డిసెంబర్ నుంచి మీటింగ్స్ అనేది స్టార్ట్ అయిందనమాట. నవంబర్ 26, 1949కి ఎగ్జాక్ట్లీ 2 years 11 months 18 days ఆ టైం పట్టింది మనకు కాన్స్టిట్యూషన్ రెడీ అవ్వడానికి. అప్పటికి రెడీ అయిపోయింది నవంబర్ 26, 1949కి. కానీ జనవరి 26, 1950 ఎందుకు ఈ 3 months గ్యాప్ తీసుకున్నారంటే పూర్ణ స్వరాజ్ వచ్చిన రోజునే మనము ఆ కాన్స్టిట్యూషన్ని రిలీజ్ చేద్దామని జవహర్లాల్ నెహ్రూ సజెస్ట్ చేస్తే అలా జరిగిందనమాట. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని మనం ఎందుకు యాక్సెప్ట్ చేశాము అంటే ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ద వ్యూవర్స్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ అలోన్, ఇట్ ఎక్స్ప్రెస్డ్ ఏ బ్రాడ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద టైం. అంటే మనందరికీ హక్కు, అంటే మనం ఆ టైంలో పుట్టలేము, ప్రజలందరికీ ఎందుకు హక్కులు ఇవ్వలేదంటే అసలు దేశం అల్లకల్లోలంగా ఉన్నింది. సడన్గా వాళ్ళు వదిలి వెళ్ళిపోయినప్పుడు మనకు ఎలా ఉంటుందంటే ఎవరి చేతుల్లో పరిపాలన పెట్టాలో తెలీదు, ఎవరికి ఎలాంటి హక్కులు ఇవ్వాలో తెలీదు. వాళ్ళు వెళ్ళగానే మనలో చాలా కాన్ఫ్లిక్ట్స్, అంటరానితనం కావచ్చు, అన్టచబిలిటీ కావచ్చు, రిచ్ పూరు కావచ్చు, జమీందారీ సిస్టమ్ కావచ్చు, చాలా వరకు ఇన్స్టెబిలిటీస్, మళ్ళీ ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ కావచ్చు, వీటన్నిటిలో ప్రజలందరి దగ్గర ఒపీనియన్ అడిగే అంత సిచ్యువేషన్ అనేది లేదనమాట. సో అది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫ్రేమ్ అయ్యి వాళ్ళు చేసేటప్పుడు ఈ ఎదుర్కొన్న ఛాలెంజెస్. గైడింగ్ వాల్యూస్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క గైడింగ్ వాల్యూస్ ఏంటంటే, ఇండియా యొక్క ఓవరాల్ ఫిలాసఫీ ఏంటంటే చూపిస్తాను, అది చూపించి చెప్తాను. నెక్స్ట్ ద డ్రీమ్ అండ్ ద ప్రామిస్. ఏంటి, మహాత్మా గాంధీ యొక్క విజన్ని వీళ్ళు ఫాలో అయ్యారనమాట కాన్స్టిట్యూషన్ మేకింగ్ చేసేటప్పుడు. నెక్స్ట్ అంటే గాంధీ. నెక్స్ట్ బిఆర్ అంబేద్కర్ ఇనీక్వాలిటీని
ఇన్ఈక్వాలిటీని ఎరాడికేట్ చేయడానికి తీసుకున్న పాలసీస్ అనమాట కాన్స్టిట్యూషన్ యొక్క మెయిన్ ఐడియాలజీ. ఓకే, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా గైడింగ్ వాల్యూస్ అన్న, అదే ఫిలాసఫీ అన్న కూడా అదే అనమాట. ఏంటంటే ఫిలాసఫీ ఈజ్ ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్లో ఉండే ముఖ్యమైన వర్డ్స్ రాయమని కూడా వాళ్ళు అడగచ్చు. చూడండి, ప్రియాంబుల్లో ఉండే ముఖ్యమైన వర్డ్స్ ఏంటి, ఇక్కడే ఉన్నాయి. సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. నెక్స్ట్ justice, liberty, equality. ఆప్షన్స్లో కూడా అడగచ్చు ప్రియాంబుల్లో లేని వర్డ్ ఏంటి అని. బాగా గుర్తుపెట్టుకోండి ఈ 9 వర్డ్స్ని, ఓకేనా. వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావ్ సోలీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా. ప్రతి ఒక్కరి టెక్స్ట్ బుక్లో ఇది ఉంటుంది, ఒకసారి అందరూ చదవండి. సోవరీన్ అంటే ఏంటంటే ఇండియా దాని యొక్క సెల్ఫ్ మ్యాటర్స్లో ఏ దేశానికి చోటు ఇవ్వదు డెసిషన్ మేకింగ్లో అనేసి. ఇండియా తన సొంత డెసిషన్స్ తానే తీసుకుంటుంది అని. సోషలిస్ట్ అంటే ఇండియా యొక్క సంపద అనేది గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది, అందరికీ ఈక్వల్గా సొసైటీలో పంచిపెట్టడం జరుగుతుంది. అంటే సార్ ఇప్పుడు అందరూ రిచ్ లేదా అందరూ పూర్ ఉన్నారా సార్, మిడిల్ క్లాస్, ఇట్లా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి కదా అంటే దాని ఉద్దేశం ఏంటంటే పూర్ అప్లిఫ్ట్మెంట్ అనేది గవర్నమెంట్ యొక్క బాధ్యత అన్నట్టు. చూడండి, పూర్ పీపుల్ కోసం, మిడిల్ క్లాస్ పీపుల్ కోసం గవర్నమెంట్ రేషన్ షాపులు కావచ్చు, ఈ బస్సులు కావచ్చు, ఫ్రీ బస్సులు కావచ్చు, తక్కువ ట్రావెలింగ్ వెహికల్స్, ఇలా అన్నీ ఉన్నాయి కదా పీపుల్ కోసం, పూర్ పీపుల్ కోసం. దట్ ఈస్ ద సోషలిస్ట్ ఐడియా. నెక్స్ట్ సెక్యులర్ అంటే ఇండియాలో ఏ రిలీజియన్కి చోటు లేదు, ప్రతి రిలీజియన్ సమానమే. ఇండియా ఈజ్ నాట్ అలోన్ ఎ రిలీజియస్ కంట్రీ, వన్ రిలీజియస్ కంట్రీ. ఇండియా హ్యాస్ సో మెనీ రిలీజియన్స్ ఇన్ విచ్ ఎవ్రీ రిలీజియన్ హ్యాస్ ఇట్స్ ఈక్వల్ స్పేస్. ఎంత పాపులేషన్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా అలా అనమాట. నెక్స్ట్ డెమోక్రటిక్ అంటే ఇంకా మీకు తెలిసింది, ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ ద పీపుల్ ఎంజాయ్స్ ద పొలిటికల్ రైట్స్ అండ్ దే రూలర్స్ విల్ బి ఎలెక్టెడ్ బై ద పీపుల్. రిపబ్లిక్ అంటే హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరు, ఎలెక్టెడ్ పర్సన్ ఉంటాడు, నాట్ ఏ మొనార్కిక్ ఆర్ హెరిడిటరీ పొజిషన్ అనేసి. జస్టిస్ అంటే న్యాయబద్ధం, సిటిజన్స్కి న్యాయం అనేది జరుగుతుంది, అందరూ సమానమే ఇన్ ద ప్లేస్ ఆఫ్ రేస్, క్యాస్ట్, జెండర్, రిలీజియన్. సో లిబర్టీ అనేది ఏంటంటే ఫ్రీడమ్ అనమాట. ఈక్వాలిటీ అంటే ఈక్వాలిటీ ఇంకా తెలిసిందే మీకు, అందరూ సమానత్వం. ఫ్రెటర్నిటీ అంటే అందరూ బ్రదర్హుడ్తో ఉండాలి, ఆల్ షుడ్ బిహేవ్ యాజ్ ఎ వన్ ఫ్యామిలీ, ఇండియన్స్ అందరూ ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అన్నట్టు ఉండాలి. వినడానికి చాలా మంచిగా చాలా పాజిటివ్గా ఉంది, కానీ నిజమైన సమాజంలోకి వెళ్తే ఎన్ని ఉండుంటే ఎంత బాగుండో అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ డిజైన్ ఏంటి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ ఎ ప్రొసీజర్ ఫర్ చూసింగ్ పర్సన్స్ టు గవర్న్ ద కంట్రీ. ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఇండియా కాన్స్టిట్యూషన్ ఈజ్ క్లియర్లీ మెన్షన్ సెంట్రల్, స్టేట్, division of powers, next judiciary, monitors government. ఎగ్జాంపుల్స్ ఇంకా చెప్పాలనుకుంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కాన్స్టిట్యూషన్ చెప్పింది ఎలక్షన్ కమిషనర్ని ఎలా ఎన్నుకోవాలి, ఏం తప్పు చేస్తే పీకాలని. సో అతను నిజాయితీగా పనిచేస్తాడు, ఏ పొలిటికల్ పార్టీకి భయపడ్డు, ఎందుకంటే ఏ పార్టీ వాడిని పీకలేదు, ఎవరు ఏం చేయలేరు. కాన్స్టిట్యూషన్ ఇస్ క్లియర్లీ మెన్షన్. అలానే జుడిషియరీ కూడా. సో లైక్ దీస్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ is clearly described in constitution. ఓకేనా, అది లెక్క. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి, నేను అప్పుడప్పుడు చెక్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఇది కొత్త, అటు ఇటు అయిందంటే కష్టం కాబట్టి
ఏంటి నాన్న కన్నా బుజ్జి, బాగున్నారా అందరూ? ఎలక్టోరల్ పాలిటిక్స్ SA1 సిలబస్లో భాగంగా డెమోక్రటిక్ పాలిటిక్స్లో థర్డ్ చాప్టర్ అండ్ ఫైనల్ చాప్టర్ ఫర్ SA1 ఎలక్టోరల్ పాలిటిక్స్. ఇక్కడ మనం ఏం తెలుసుకుంటాం? వై డూ వీ నీడ్ ఎలక్టోరల్ పాలిటిక్స్, వై ఎలక్షన్స్. నెక్స్ట్ ఇంకా చాలా తెలుసుకుంటాంలే, కానీ ఎందుకు దీని మాత్రం హైలైటెడ్గా రాయడం? మనకు మెల్లమెల్లగా ఇది కూడా అలవాటు అయిపోతుంది కదా, అలవాటు అయిపోవాలి, అప్పుడే బాగుంటుంది. ఓకే, వై డూ వీ నీడ్ ఎలక్షన్స్ చెప్పండి. వై డూ వీ నీడ్ ఎలక్షన్స్ ఇన్ విచ్ వీ కెన్ చూస్ ద లీడర్ అండ్ వీ కెన్ చూస్ who will make laws for us. We can choose who will make laws for us, and we can choose who will form the government. Who will form government, and we will choose which party policies to go forward. సో ఎలక్షన్స్ అనేది మనకి ఎందుకు కావాలి? ఎవరు మనల్ని పాలించాలో మనమే ఎన్నుకోవచ్చు. ఎలాంటి పథకాలు రావాలి, ఎలాంటి రూల్స్, ఎలాంటి లాస్, ఎలాంటి చట్టాలు రావాలనేది మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ పార్టీ పాలసీస్ బాగున్నాయి అవి మనకు కావాలనుకుంటే, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అపోజిషన్ పార్టీలో కొన్ని పాలసీస్ బాగున్నాయి, రూలింగ్ పార్టీలో కొన్ని పాలసీస్ బాగున్నాయి. మనం రూలింగ్ పార్టీని ఎన్నుకున్నాం కాబట్టి అది రూలింగ్ పార్టీలోకి వచ్చింది. కానీ అపోజిషన్ పార్టీలో పాలసీ మాకు బాగుంది, మనకు కావాలని కూడా మన హక్కు మనం వ్యక్తపరచచ్చు. ఎక్కడ? డెమోక్రసీలో. అవి ఎలక్షన్స్తోనే పాసిబుల్. ఎందుకు? ఎలక్షన్ అంటే మనకు ఓటు హక్కు ఉంటుంది, మనం ఓటు వేస్తేనే వాడు గెలుస్తాడు. సో అలాగనమాట. నెక్స్ట్, వాట్ మేక్స్ అన్ ఎలక్షన్ డెమోక్రటిక్? ఎలక్షన్ డెమోక్రటిక్ అవ్వడానికి ఏంటి చెప్పండి? ఎవ్రీవన్ షుడ్ బి ఏబుల్ టు చూస్ దెయిర్ ఓన్ రిప్రజెంటేటివ్. డెమోక్రటిక్ అంటే మనకు ఏ రిప్రజెంటేటివ్ కావాలో మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఎలక్షన్ అనేది రెగ్యులర్గా ఉంటుంది. ఎలక్షన్ మస్ట్ బి రెగ్యులర్, ఎవ్రీ వన్స్ ఇన్ 5 years అలాగా. నెక్స్ట్, క్యాండిడేట్ షుడ్ బి ప్రిఫర్డ్ బై పీపుల్ షుడ్ గెట్ ఎలెక్ట్. ఎవరైతే ప్రిఫర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నియోజకవర్గం నుంచి ప్రజల మధ్య మద్దతు ఎక్కువ ఈ పర్సన్ కుంటే ఇతన్నే నిలబెడతారు అలాగా. సో ఎలక్షన్ షుడ్ బి కండక్టెడ్ ఇన్ ఫ్రీ అండ్ ఫేర్ మేనర్ వేర్ పీపుల్ కెన్ గో చూస్ యాజ్ దే రియలీ విష్. వాళ్ళకి కావాల్సిన లీడర్ని వాళ్ళు ఎన్నుకుంటారు. ఈజ్ ఇట్ గుడ్ టు హ్యావ్ ఎ పొలిటికల్ కాంపిటీషన్? ఇది వెరీ సింపుల్ క్వశ్చన్. ఎందుకు పొలిటికల్ కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకటే పార్టీ ఉన్నింది అనుకో, వీళ్ళన్నీ ఎన్నుకునేది, నేను ఉండేదే ఒక పార్టీ, ఓటేస్తే నాకే వేస్తారు, ఇంకేంది అనే విధానంలో ఉంటారు. మొనార్కిక్ అనేది ఫామ్ అయిపోతుంది. అదే హెల్దీ కాంపిటీషన్ అనేది ఉందనుకో, పొలిటికల్ పార్టీస్ మధ్య ఒక పార్టీ తీసుకొచ్చే పాలసీస్ కంటే బెటర్ పాలసీస్ మనం తీసుకొస్తేనే మనం రూలింగ్లోకి రావచ్చు, మనకు ప్రజలు ఓటేస్తారు, ప్రజల దగ్గర మనం ట్రస్ట్ పొందొచ్చు అనే విధానంలో ప్రజలు లీడర్స్ పొలిటికల్ పార్టీస్ ఆలోచిస్తాయి. అలా ఆలోచించడం వల్ల క్వాలిటీ ఆఫ్ లాస్ అనేది పెరుగుతుందా? సో దట్ ఈస్ ద థింగ్. సో ఇట్ ఈస్ గుడ్ బట్ healthy political competition. Okay, done. What is our system of elections? మన సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్స్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఎలక్టోరల్ కాన్స్టిట్యుయెన్సీ. కాన్స్టిట్యుయెన్సీ అంటే సింపుల్గా నియోజకవర్గం. ఇప్పుడు మాకు తిరుపతి అబ్బా, తిరుపతిని 2 భాగాలుగా డివైడ్ చేస్తారు, తిరుపతి రూరల్, తిరుపతి అర్బన్. తిరుపతి రూరల్ నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉంటారు, అర్బన్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉంటారు. అట్లా మీ ప్రతి ఊరు తీసుకోండి, మీ పల్లెటూరు కాదు, కొన్ని గ్రూప్ ఆఫ్ విలేజెస్ కలిపితే ఒక కాన్స్టిట్యుయెన్సీ, ఒక నియోజకవర్గంగా ఉంటుందన్నమాట. ఆ నియోజకవర్గంలో క్యాండిడేట్స్ నిలబడతారు, ఎమ్మెల్యే, ఎంపీ క్యాండిడేట్స్. సో వాళ్ళల్లో మనం ఎన్నుకున్నామక ఈ పర్సన్ ఈ కాన్స్టిట్యుయెన్సీకి ఎమ్మెల్యే అవుతాడు అలాగా. నెక్స్ట్, ఎలక్టోరల్ కాన్స్టిట్యుయెన్సీ సింపుల్గా చెప్పాలంటే, మీకు ఇది బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇదంతా ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లోక్సభ ఉంటుంది.
లోక్సభలో 543 కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి. అంటే టోటల్ 545 అనుకోండి. ఆ 2 అనేది రిజర్వ్డ్ ఫర్ ఆంగ్లో ఇండియన్స్, అది మీకు వద్దు. కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి. ఈ 543లో ఉండే వాళ్ళందరినీ ఎంపీలు అంటాం, ఎంపీ సీట్స్. నెక్స్ట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇది ఇండియా, ఇది స్టేట్. ఇక్కడ ఎమ్మెల్యేస్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్ హ్యాస్ రాజ్యసభ అండ్ లోక్సభ. ఓకేనా? సో ఇక్కడ వార్డులుగా, మున్సిపాలిటీస్గా, పంచాయతీస్గా అనేసి డివైడ్ చేస్తుంటారు అనమాట. సో ఇది మీకు సమరీ అర్థమైందని అనుకుంటున్నా. దీన్ని డీప్గా చెప్పుకోవాలంటే ఇంకా ఇది ఒక్కటి లెసనే 1 గంట పడుతుంది. మనం ఒక 1 షాట్ చేసేటప్పుడు దాన్ని చూసుకుందాం. మీకు లెసన్ రికాల్ అవ్వడానికే చెప్తున్నా. నెక్స్ట్ ఓటర్ లిస్ట్. ఓటర్ లిస్ట్ పరిస్థితి ఏంది? ఓటర్ లిస్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్టోరల్ రోల్ ఉంటుంది. ఎలక్టోరల్ రోల్. ఈ ఎలక్టోరల్ రోల్ ఏంటి? జనరల్గా దీన్ని ఓటర్ లిస్ట్ అంటాము. దీంట్లో ఓటు ఆ నియోజకవర్గానికి సంబంధించిన, గ్రామానికి సంబంధించిన ప్రజల యొక్క నేమ్స్ నమోదై ఉంటాయి. సో మనకు ఒక ఓటర్ కార్డు ఉంటుంది. మనం ఆ నియోజకవర్గంలో మాత్రమే ఓటేయగలుగుతాం అనమాట. దీనికే మనకు ఓటర్ కార్డు అని ఉంటుంది, ఇష్యూడ్ బై ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకేనా? నెక్స్ట్ నామినేషన్ ఆఫ్ క్యాండిడేట్స్. నామినేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేటర్ దెన్ 25 years ఆఫ్ ఏజ్ ఉంటే, అంటే ఇంకొక 5-6 నెలల్లో నేను నిలబడేయచ్చు అనుకుంటున్నా. ఏమంటారు, ఓటేస్తారా? సో ఎనీవన్ హూ కెన్ బి ఓటర్ కెన్ ఆల్సో బి ఏ క్యాండిడేట్. అంటే మీరందరూ, నేనందరూ కూడా మనము ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడచ్చు. కాకపోతే 25 years కంటే ఎక్కువ ఏజ్ ఉండాలి. మనకు క్రిమినల్ కేసులు ఇలాంటివి ఉండకూడదు. మన యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది పాజిటివ్గా ఉండాలన్నమాట. క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు ఇదంతా ఏం అంటే ఇంత చదివాలి, బీటెక్ చేస్తేనే, డిగ్రీ చేస్తేనే అలా ఏమీ ఉండదన్నమాట. జస్ట్ ఓటేసే ప్రతి పర్సన్ ఇండియన్ సిటిజన్ అయితే చాలు. 25 years కంటే ఏజ్ ఎక్కువ ఉంటే ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడుకోవచ్చు. ఓకేనా? కాకపోతే అతను అఫిడవిట్ చూపించాలి, అతను ఎంత ఆస్తులు ఉన్నాయి, ఏంటి, అతని క్రిమినల్ పరిస్థితులు ఏంటి, అన్నీ చూపించుకోవాలన్నమాట. నెక్స్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్. ఈ మన సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్స్లో ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది ఒక ముఖ్యమైన పాత్ర. ప్రచారాలు చేస్తూ ఉంటాము. ఆ టైంలో మీరు చూస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ ర్యాలీలుగా, అది టీవీలు అంతా నిండిపోతుంది అనమాట, కలకలగా వాళ్ళ స్పీచ్లు, వాళ్ళ మాటలు అన్నీ. సో ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్లు ఏంటంటే సింపుల్గా ప్రచారాలు అనమాట. ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క మేనిఫెస్టోని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అనేదే ఎలక్షన్ క్యాంపెయినింగ్ అనమాట. నెక్స్ట్ పోలింగ్ అండ్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్. ఈ పోలింగ్ అనేది ఆన్ ద డేట్ ఆఫ్ ఎలక్షన్స్ అందరూ వెళ్ళి ఓట్లు వేస్తాం. తర్వాత కౌంటింగ్ అనేది ఈసీఐ అనేది చేస్తుంది. ఈ ఓట్ అనేది మనం దేంట్లో వేస్తామంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీవీప్యాట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసిందనమాట. వీవీప్యాట్స్ అంటే ఈవీఎం మిషన్స్. సింపుల్, దీంట్లో మనం ఓటేస్తాం, మిషన్ బటన్ ప్రెస్ చేసి మనకు కన్ఫర్మేషన్ కూడా స్లిప్ వస్తుంది, అట్లా డన్. ఇంత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. నెక్స్ట్ వాట్ మేక్స్ ఎలక్షన్ ఇన్ ఇండియా డెమోక్రటిక్? ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్. మీకు చెప్పాను, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట. ఎవరు దీన్ని కదపడానికి లేదు, పీకేయడానికి లేదు. నేను గవర్నమెంట్, ఇప్పుడు నేను రూలింగ్లోకి వచ్చిన, వీడు నన్ను ఈ ఎలక్షన్ కమిషనర్ నన్ను పట్టించుకోవాలా, నేను అవి ఫెసిలిటీస్ అడిగిన ఎలక్షన్ జరగక ముందు ఒప్పుకోలేదు, నేను వీడిని ఇబ్బంది పెడతాను, పీకేస్తాను అనడానికి లేదు. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ బాడీ. అతన్ని పీకాలా అంటే 6 సంవత్సరాలు అతను ఖచ్చితంగా అయి ఉండాలి, లేదా 58 years 60 years ఫినిష్ చేసుకుంటేనే. లేదా అతన్ని రిమూవ్ చేయాలంటే ప్రెసిడెంట్ వీళ్ళందరి దగ్గర ఒక ప్రొసీజర్ ఉంటుంది, క్లియర్లీ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 343 ఐ థింక్. సారీ, కన్ఫ్యూజన్ అయినప్పుడు మనం రాయకూడదు. సరే, పాపులర్ పార్టిసిపేషన్. ప్రతి ఒక్క ప్రజలు పార్టిసిపేట్ చేసి ఓట్లు వేస్తారు. రీసెంట్గా మన ఇండియాలో 10 కోట్ల మంది ఎంతో ఓటింగ్ అనేది నమోదైంది. సో ఇది చాలా మెచ్చుకోదగిన విషయం. మన ఓట్ కౌంట్ అనేది పెరిగింది. ఏందే 140 కోట్ల ప్రజలుంటే 10 కోట్లు వేస్తే బెస్ట్ అయినా సార్ అంటే, వన్స్ అపాన్ ఏ టైం చాలా తక్కువ పార్టిసిపేషన్ ఉండేది. మోడీ గవర్నమెంట్కి ఆ ఘనత దక్కింది. నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు
ఈ ఓటింగ్ కౌంట్ అనేది పెరిగిందనమాట. ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు హియర్. ఎందుకంటే ప్రతి ఒక్క పర్సన్ ఇంట్లోంచి బయటకు వచ్చి ఓట్ వేయాలి. అతన్ని ఎవరు అతన్ని పాలించాలో అతనే ఎన్నుకోవాలి. కానీ చాలామంది అవేర్నెస్ లేకపోవడం వల్ల ఈ ఓటింగ్లో పార్టిసిపేట్ చేయరు అనమాట. సో కొన్ని దేశాల్లో అయితే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయకపోతే వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు. గవర్నమెంట్ తరపు నుంచి అలాంటి స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొని మరి బలవంతంగా పార్టిసిపేట్ చేయిస్తారు. కాకపోతే మన ఇండియా డెమోక్రటిక్ కంట్రీ, రైట్ టు ఓట్ మన ఇష్టం అనే విధానంలో ఉంది. కానీ ఓట్లు అందరూ వేయాలబ్బా. మీరందరూ 18 దాటగానే ఓట్లు వేస్తారా వేయరా? ఒకసారి ఒక మాట చెప్పండి. యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎలక్షన్ అవుట్కమ్స్. యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎలక్షన్ అవుట్కమ్స్ అంటే ఏంటి? రూలింగ్ పార్టీ ఒకటి ఎలక్షన్లో గెలిచిన పార్టీని రూలింగ్ పార్టీ అంటాం, ఓడిపోయిందాన్ని అపోజిషన్ పార్టీ అంటాం. సో రూలింగ్ పార్టీ గెలిచిన తర్వాత అపోజిషన్ పార్టీ కూడా రూలింగ్ పార్టీ ఫ్రేమ్ చేసే లాస్ని ఒబే చేయక తప్పదు. బికాజ్ పీపుల్ ఎలెక్టెడ్ దట్ పార్టీ. ఓకే, ఛాలెంజెస్ ఏంటి? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగకపోవడానికి ఛాలెంజెస్ ఏంటి మీరు చెప్పండి. ఛాలెంజెస్ ఏంటంటే మనీ అండ్ మజిల్ పవర్. ఎవరైతే బాగా బలగం పెట్టుకుంటారు రౌడీలు బ్యాక్గ్రౌండ్, వాడు అల్లర్లైనా చేస్తాడు, గొడవలైనా చేస్తాడు. మనీ ఎవరి దగ్గరైతే డబ్బు ఉంటుందో ప్రజలకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటాడు. నెక్స్ట్ హెరిడిటరీ పాలిటిక్స్. ఒక పార్టీలో ఒక నాయకుడు ఉన్నాడంటే అతని కొడుకే నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ అన్నట్టు అయిపోతుంది పరిస్థితి. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఇంటర్నల్ డెమోక్రసీ. అంటే ఒక పార్టీలో అన్ని ఎమ్మెల్యే క్యాండిడేట్స్కి హక్కులు అనేది లేదనమాట. సీఎం క్యాండిడేట్ వాళ్ళ ఫ్యామిలీ ఏం చెప్తే అదే వినాలి. ప్రతి ఎమ్మెల్యే ఐడియాలజీని పట్టించుకునే నాదుడు లేడు. నెక్స్ట్ నో డిఫరెన్స్ ఇన్ మేనిఫెస్టో. అంటే అందరు పొలిటికల్ పార్టీస్ యొక్క ఏం చేస్తాం మేము అంటే అందరూ ఒకటే చెప్తున్నారు, పెద్ద తేడా ఏం లేదు. వీళ్ళని అనుకుంటే చాలా మార్పు వస్తుందనే దానికి ఏం లేదనమాట. అందరిది సిమిలర్గా ఉంది అలాగా. ఇంకా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు కూడా ఇంకొచ్చేస్తున్నారు మనల్ని రూల్ చేయడానికి. ఇలాంటివన్నీ స్ట్రిక్ట్గా తీసుకురావాలి రూల్స్. సో ఇవి ఛాలెంజెస్ అనమాట. విత్ దిస్ వీ హ్యావ్ ఎండ్ 3 lessons of democratic politics for AP SA1 class 9. ఓకేనా? సో మీరేం చేయాలంటే దిస్ సెషన్ ఈజ్ జస్ట్ ఏ క్విక్ సమ్మరీ. మీరేం చేయాలి? ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే టేక్ టెక్స్ట్ బుక్, రీడ్, ప్రాక్టీస్ క్వశ్చన్స్. థర్డ్ స్టెప్ ఫాలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇది నేను తర్వాత అప్లోడ్ చేస్తాను. ఎగ్జామ్స్కి 2-3 డేస్కి ముందు నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా? దట్ ఈస్ ద థింగ్ అబౌట్ దిస్ వన్. ఓకే గైస్, షల్ ఐ ఎండ్ ద సెషన్? అండ్ నైన్త్ క్లాస్ వాళ్ళకి వన్ షాట్ వీడియోస్ కూడా నేను చేస్తాను. చాలామంది అడుగుతున్నారు. కానీ ఒకటే, ఒక్కరు ఇద్దరు అడిగినంత మాత్రాన చేయడం అనేది ఎంతవరకు న్యాయం మీరు చెప్పండి? ఆ ఇద్దరి కోసం చేసే 2 వ్యూస్ కోసం ఇక్కడ గంటలు కూర్చొని చేయడం అనేది కష్టమే కదా. ఇంకోటి నాకు స్టూడియోస్ దొరకాలి కదా. కానీ ఎప్పుడైతే మీరు 9th వాళ్ళు కూడా అడగడం స్టార్ట్ చేసినారో మీకోసం నేను పోరాడి మరి పాడ్ రూమ్ అన్నా తీసుకొని ఇక్కడ చేస్తున్నా ఇలా కూర్చొని. కానీ నాకు నిల్చొని ఇలా నడుస్తూ చెప్పేది ఇష్టం. కానీ ఇలా కూర్చొని ఉంటే సమ్మగుందా, భలే ఉంది నిజంగా. ప్రశాంతంగా కూర్చొని ఎంతసేపైనా మాట్లాడచ్చు. కానీ నిలబడుకొని చెప్తే ఆ ఎఫెక్టివ్నెస్ వేరు. సో వన్స్ ఇఫ్ ఐల్ గెట్ గుడ్ కౌంట్ ఆఫ్ వ్యూస్, గుడ్ నెంబర్ ఆఫ్ వ్యూస్ ఫ్రమ్ class 9 videos, definitely I'll fight.
ఫర్ యూ. ఓకే, సో ఇంకేంటి విశేషాలు? ఇప్పటికి మనం ఏమేమి ఫినిష్ చేసుకున్నాం? జియోగ్రఫీ, డెమోక్రటిక్ పాలిటిక్స్, ఇది ఫినిష్ అయిపోయింది. ఇంకా మనకు ఉండేది హిస్టరీ, ఎకనామిక్స్. ఈ రెండు కూడా నెక్స్ట్ రాబోయే రేపు ఎల్లుండు ఈ వారంలో నేను ఫినిష్ చేస్తాను. మీరు చూస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ 2 లెసన్స్ ఉంది, ఇక్కడ కూడా 2 లెసన్స్ ఉంది. అదే ఇక్కడ 1 2 3, ఇక్కడ కూడా 1 2 3. సో మెజారిటీ 6 లెసన్స్ మనం ఫినిష్ చేసుకున్నాం. 6 లెసన్స్ ఫినిష్ చేసుకుందాం. ఇంక 4 లెసన్సే పెండింగ్ ఉంది. ఓకేనా, ఇది ఫినిష్ చేసుకుంటాను. సో మెజారిటీ 6 లెసన్స్ ఫస్ట్ మీరు చదవాలి. మీరు చదువుకోండి ఓపిక్గా లోపు, నెక్స్ట్ వీడియో వచ్చే లోపు. ఓకేనా? ఓకేనా క్లాస్ 9 పీపుల్? షల్ ఐ ఎండ్ ద సెషన్? Shall I end the session? Okay.